ప్రతినిత్యం ప్రజాసేవలో ఉండాలని రాజకీయాల్లోకి రావటం జరిగిందని విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆర్థికంగా ఆదుకుంటున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గురువారం గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కుటుంబ పెద్దను కోల్పోయిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు బస్సు ఫ్రీ చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు చిన్నభిన్నం అయ్యాయని, కొందరు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు అందిస్తామన్న సహాయం కూడా అందించడం లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలబడాలని, ఆటో కార్మికుల అవసరాలను గుర్తించి కేటీఆర్ జన్మదినం రోజున గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో 19 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. కేటీఆర్ తన మార్గదర్శకులు అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు, అభాగ్యులకు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ఈరోజు నేను ప్లాన్ చేసుకుంది కాదు. గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరుడు శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒక రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయినరో, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలో పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు, నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు పథకం పెట్టి అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా భరోసాని ఇద్దామన్న ఉద్దేశంతో ఒక హామీని ఇచ్చారు వాళ్ళు. ఆ హామీ ఇలా గంగలేసిపోయింది. ఆ హామీ ఏంటంటే ప్రతి ఏటా ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తారు. ఎవరికైనా వచ్చిందా అమ్మాయి ఆటో డ్రైవర్ కుటుంబాలకు? ఏటా ఎవరికి రాలేదు. సో అది గతి. సో వాళ్ళట్లా చేసింది కాబట్టి 1 సంవత్సరమో లేకపోతే 10 నెలల కాలంలో మనము చేయగలిగే ఏదైతే ఒక సాయం, నెలకు వాళ్ళు 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తా అన్నారు. నేను కూడా గదే ఒక 10 నెలల వరకు 10,000 రూపాయలు ఇద్దాము, వాళ్ళకి కాస్త కూస్త ఉపశమనం చేకూరుతుంది అని చెప్పేసి మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఆ 10,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి కలిగింది. అయితే ఈ ప్రభుత్వం కేవలం ఆటో డ్రైవర్లే కాదు, ప్రతి ఒక్క వర్గపు ప్రజలకి వాళ్ళు మోసం చేసింది. మరీ ముఖ్యంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే నిరుద్యోగులకు. మరి ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా కొట్లాడినరు. వాస్తవానికి కేసీఆర్ గారి ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పుకోలేకపోయారు. అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి గారు నానా రకాల అబద్ధం మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఒక ప్రామిస్ చేసారు. వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్కి తీసుకొచ్చి ఆ వీళ్ళే మాట్లాడారు. మేము రాగానే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి 7 ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఏళ్ళకి ఏమైనా గతం దాటుతుంది అయ్యా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికైనా? ఈ రాష్ట్రంలో చూస్తే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 40-50 వేల ఉద్యోగాలే మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటే ప్రతి ఒక్క వర్గపు ప్రజలకి అలా అన్యాయం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్, విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు తస్లిమా భాను, రమణారెడ్డి, అయితే శివకుమార్, జాహిద్ పాషా, రోడ్ సంపత్, కృష్ణస్వామి, బొట్ల పోష, వంశీకృష్ణ, రంగు దుర్గా ప్రసాద్, అతహరుద్దీన్, కడమండ శ్రీహరి, రమేష్, శ్రీధర్, అన్నోభాయ్, కొండ సురేష్, మాడిపల్లి సాయి, సిగిరి రాము, మధు తదితరులు పాల్గొన్నారు.